బాధపడుతుంది. నాగన్న మాకు మాట్లాడినప్పుడు జోహార్ నాగన్నకు, జోహార్ నాగన్నకు, జోహార్ నాగన్నకు, జోహార్ నాగన్నకు. హే కమ్రేడ్ నాగన్న దాతవై మమ్ము విడిచి వెళ్ళినవా నాగన్న, మాకు దూరమైనవే నాగన్న. మమ్ము విడిచి వెళ్ళినవా నాగన్న, మాకు దూరమైనవే మాయన్న. తెలంగాణ పోరులోన ఆటపడ సారల్లోన, తెలంగాణ పోరులోన ఆటపడ సారల్లోన, ఎర్ర జెండలాగానివై విప్లవాల త్యాగానివై మమ్ము విడిచి వెళ్ళినావే నాగన్న, మాకు దూరమైనవే మాయన్న. మమ్ము విడిచి వెళ్ళినావే నాగన్న, మాకు దూరమైనవే మాయన్న. నీ మాట మరువబోము, నీ మాట విడువబోము, నీ మాట మరువబోము, నీ మాట కాదు, నీ రాగం మర్చిపోము. గజ జిమ్లాట పాటై అమరత్వాన్ని కోరుకుంటావు, గజ జిమ్లాట పాటై అమరత్వాన్ని కోరుకుంటావు. మమ్ము మమ్మల్ని విడిచినావా నాగన్న, మాకు దూరమైనవే మాయన్న. మమ్ము విడిచి వెళ్ళినావా నాగన్న, మాకు దూరమైనవే మాయన్న. నీ మరణం సూర్యుని కిరణం, నీ మరణం సూర్యుని కిరణం, మండాలి రేపటి తరం. నీ మరణం రేపటి కిరణం, మండాలి సూర్యుని కిరణం. పాటల పెద్దన్నవై అరుణోదయ వేళలి నిత్యం, కలకలకిదే సత్యం. అరుణోదయ వేళలి నిత్యం, కలకలకిదే సత్యం. మమ్ము విడిచి వెళ్ళినావా నాగన్న, మాకు దూరమైనవే మాయన్న. మమ్ము విడిచి వెళ్ళినావా నాగన్న, మాకు దూరమైనవే మాయన్న. మాకు దూరమైనవే మాయన్న, మాకు దూరమైనవే మాయన్న. రాసినటువంటి వేళని చాలా ప్రకటించడం జరిగింది. అట్లాగే నాగన్న కూడా తను రాసినటువంటి ఇఫ్టు ఇఫ్టు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ అనే పాట, నేడే మేడేనోయ్ ఈనాడే మేడేనోయ్, ఇవి కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి రచనని కామెడీ బిఎస్పీ అన్న రాసిండు. ఇవి నాగన్న పాట రావడం జరిగింది. ఇప్పుడు ముందు బిఎస్పీ అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాగన్న వృద్ధికి మన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఒక బ్రాండ్ అరుణోదయ, ఒక బ్రాండ్. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగన్న అవసరం కూడా చాలా ఉంది ఉద్యమం. ఈ పరిస్థితుల్లో నాగన్న వదిలి వెళ్ళిపోవటం బాగా దురదృష్టకరం. ఏ రోజైనా జీవించినట్టుండదు. అనారోగ్య బాధితుని అయితే యోధుని, కలం కలం ప్రాణపదం, ప్రజలకు నేను అంకితం, పోరాటం నా డైరెక్షన్, పాట నాకు ఆక్సిజన్. ఇది చెరబాటరాజు రాసి మన నాగన్నకు వర్తిస్తారు.
ఆయన శ్వాస, ఆయన పోరాటం యొక్క డైరెక్షన్, ఆయన పాటనే ఆక్సిజన్. అలానే జీవితాంతం ఒక ఉద్యమంలో ఇమడకూడదు. చాలా కష్టంతో కూడుకున్నటువంటి దాని. ఎందుకంటే నేను కూడా ఒక 15-20 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నా, కానీ నేను గెలవలేకపోయాను. అప్పుడు నేను చాలా పాటలు రాశాను. కానీ నేను ఈ ఉద్యమంలో దీనికి లాభసలాము, మీ అందరికీ కూడా లాభసలాము. మీరందరూ అరుణోదయ అభిమానులుగా పెట్టు. అరుణోదయం ఒక ప్రకృతి వరం. అటువంటి అరుణోదయాన్ని ఒక శ్వాసగా, ఒక ధ్యాసగా, ఒక జీవితముగా మర్చుకున్నటువంటి నాగన్న ఇప్పుడు తెలంగాణలో అనేక చోట్ల సభ జరుపుకుంటున్నారు, అనేక చోట్ల సంస్కరించుకుంటున్నారు. అంటే ఆయన జీవితాన్ని మనం చాలా మంది చనిపోతుంటారు. మీకు అందరికీ నాగన్న గురించి స్మరించడానికి ప్రజల కోసం బాధ అట్లా ఉన్నాడు కాబట్టి మనం ఆయన స్మరించుకుంటున్నాం. ఈ మధ్యనే 2025లో ఒక పాట రికార్డింగ్ చేసిండు నాగన్న. అది నేడే మేడేరో ఈనాడే మేడేరో అని పోయిన సంవత్సరం 2025లో రికార్డ్. అది నా పాట, నేడే మేడేరో. ఈ సందర్భంగా నాకు గర్వంగా ఫీల్ అవుతుంది. ఆయన మనల్ని విడిచిపెట్టే దశకు నా పాట పాడిందని అందరికీ మరొకసారి నేను నాగన్న నివాళులర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అరుణోదయ జిల్లా కమిటీకి ధన్యవాదాలు. మంచోడు, ఏం మంచోడు, ఆయన వాగ్దానాలు ఏంటి, ఆయన చెప్పింది చిన్న పాట. చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. ఇది మోడీ మాయాజాలం, మోడీ మాయాజాలం. ఇది తెప్పకుండా తింటది. చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. శిశు బ్యాంకు నల్ల డబ్బు తెస్తానని అంటది. శిశు బ్యాంకు నల్ల డబ్బు తెస్తానని అంటది. కుర్చీ ఎక్కగానే మోచేతికి బెల్లం పెడతది. చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. మోడీ మాయాజాలం ఇది తెప్పకుండా తింటది. పెట్రోల్ ధర 10 పైసలు పెరగని ఎనంటది. పెట్రోల్ ధర 10 పైసలు పెరగని ఎనంటది. పక్కాలు చేతికిస్తే రోజు బాగుంటది. చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. దేశాన్ని ఇదే దేశభక్తి అంటది. చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. నోట్ల రద్దు డ్రామాలో లాంటి కథమంటది. ఎటుకదీసి పుట్ట తీసి మరడలాగమంటది. చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఒకటి ఉంటది. మోడీ మాయాజాలం ఇది తెలవకుండా తింటది. మోడీ మాయాజాలం ఇది తెలవకుండా తింటది. ఈ పంట నీ ఇష్టం జానంగా మోమంటది. ఈ పంట నీ ఇష్టం జానంగా మోమంటది. ముఖ్యం పుట్టి కూరకు కొని మాటల మనసంతది. ముఖ్యం పుట్టి కూరకు కొని ఆల్సులల్ల సంతది. ఇది మోడీ మాయాజాలం, ఇది మోడీ మాయాజాలం. గిట్టుబాటు ధర అడుగుతే రైతు, గిట్టుబాటు ధర అడుగుతే కట్టు మీద పెడతది. గిట్టుబాటు ధర అడిగితే కట్టు మీద పెడతది. మీ వెనుక టెర్రరిస్ట్ ఉద్యమాల మహిమలో ఉద్యమాలలో ఉండడం అంటే చాలా కష్టం. ఎందుకంటే దాదాపు సమాజంలో, దేశంలో
రాష్ట్రంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మన విప్లవకారుల యొక్క కళారంగాలు కొద్దిగా వెనుకబాటు పడుతుందన్నమాట వాస్తవం. ఈ కాలమంతా కూడా మనం చూస్తున్నాం, మతపరమైన, కులపరమైన లేదా చాలా విషయాలలో ఎక్కువ మంది కళాకారులు ఈ మధ్య కృష్ణ భగవాన్ అని చెప్పేసి, కృష్ణ భగవాన్ వాళ్ళు స్త్రీల కాడికి కూడా వాళ్ళు కోలలేయడం, డ్యాన్సులు చేయడం, విపరీతంగా వాళ్ళు ఆకట్టుకునే పరిస్థితి చూపిస్తున్నారు. అదే దేవుడి పాటలు కావచ్చు. అంటే ఈ కాలమంతా కూడా అభ్యుదయ భావాలను ముందుకు తీసుకుపోవడం చాలా కష్టతరమైనగా మారుతున్నది. అది అరుణోదయం మీద భారం ఉన్నది. ఎందుకంటే ఎంత కష్టమైనా కానీ అరుణోదయాన్ని భరిస్తూ ప్రజల వైపున నిలబడాలంటే చాలా కష్టతరంగా ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా ఎలాంటి దానికి అలవాటు చెంది అంటే ఆకర్షితులు ఎక్కువ దేనికైతున్నారంటే నష్టం ఉండదు, వాళ్ళకు నష్టం ఉండదు, ఏ మాత్రం కూడా వాళ్ళు మానసిక ఒత్తిడికి కూడా గురి కావద్దు. కాబట్టి దేవుడు అనే పేరు కాకుండా ఇవాళ దేశంలో ఏది సులభంగా ఉన్నదో అటువైపు మొగ్గు చూపుతున్నారు. కష్టాలను ఎవరు కూడా భుజాన వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అరుణోదయం, ఏ అరుణోదయం అయినా కానీ అరుణోదయం, ఈ అరుణోదయం మీద చాలా బాధ్యత ఉన్నది. చాలా కష్టతరంతో కూడుకున్నప్పటికీ కూడా మనం ప్రజల వైపున నాగన్న ఎట్లయితే నిలబడ్డాడో మనం కూడా అదే పద్ధతిలో నిలబడాలని మనము ప్రతిజ్ఞ పూనవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈనాడు సమాజంలో పేదవాళ్ళ వైపున చాలా తక్కువ మంది, తక్కువ కళాకారులు. కానీ బహిరంగ సభలో ఒక కొత్త పాట పాడాలి, కొత్త పాట రాయాలని చెప్పేసి పిలుపునిచ్చేవాడు. అట్లే నాగన్న కూడా చాలా, అట్లాగే మన సమాజం మీద కావచ్చు అట్లా చాలా పాటలు రచించుడు, వేరే వాళ్ళ కూడా పాడు. ఆయన ఏ నోడి వన్న తోడు నడిసి నోడి వన్న బువా పెట్టి నోడి వన్న కూడు నెచ్చి నోడి వన్న మా కుండాలు నా వెతుకులన్నీ ఎల్లన్నో అవి గుండె పగిలి గుండె రన్న ఎల్లన్నా ఎట్టిన గంటాలినో ఎల్లన్నో నీ నెట్టుడు గుండె తగతూ ఎల్లన్నా. పాట జయరాజు ఎల్లన్న ఎన్నుకున్న తర్వాత ఆ పాటను నాగన వాడడం జరిగింది. అట్లాగే జయరాజు రాసినటువంటి పాటలు నేను మీకు కొత్తగా చెప్పాల్సిన సినిమాలో వందనాలమ్మ, ఉట్టూర చిన్న, ఎక్కడున్నారు అన్నలు, ఎవరో ఈ బిడ్డలు, అనేక పాటలు రాసి ఇలా ప్రజా రచయిత, వాగ్యకారుడు, సినీ రచయిత కామ్రేడ్ జయరాజన్న మా సభకు వచ్చినారు కాబట్టి ఇప్పుడు తనను ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అబ్దుల్ గారు, నాగభూషణ్ గారు, నాకు ఎంతో గొప్ప స్నేహితుడు భూమన్న పాపయ్య గారు, గంగాధర్ గారు, నా చిరకాల స్నేహితుడు లింగయ్య గారు, సరిత గారు, భూమయ్య గారు, గోపాల్ గారు, తదితర పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సభా వేదిక మీద నుంచి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉద్యమాలకు ప్రతీక విప్లవ పార్టీలు ఎన్నున్నా ఆయన విప్లవోద్యమాల మొత్తానికి కూడా ఒక ప్రతీక లాంటి మనిషి. నాగన్న పేద ప్రజల గొంతుక. నాగన్న నిస్వార్థమైన జీవితం గడిపినవాడు. నాగన్న ఈనాటి కవులకు, కళాకారులకు ఆదర్శనీయుడు. 40 సంవత్సరాల నుంచి నేను నాగన్నని ఎరుగుదను. నాగన్నకు ఆ రోజు పిల్లలు లేరు, కానీ కళాకారులను మొత్తం కూడా తన పిల్లలుగా చూసుకున్నాడు. నేను అయితేంది, శక్తి అయితేంది, లింగన్న అయితేంది,
మేమందరం కూడా ఆ రోజు అరుణోదయలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఆయన కన్న పిల్లల్లాగా పెంచుకున్నాడు. నాగన్న పాటలు ఎంత గొప్పవంటే సూర్యుడు రాకముందే మనల్ని అందరినీ నిద్రలేపుతాయి ఆ పాటలు. సూర్యాస్తమయం కాటమే నాగన్న పాటలు వెలుగునిస్తూ ఉంటాయి. రాత్రిపూట వెలుగునిస్తూ ఉంటాయి. పగలు పూట ఓ సూర్యుల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాయి. ఇంత అద్భుతమైన గొంతు, ఇంత అద్భుతమైన పేద వర్గాల నుంచి వచ్చిన మహామనిషి ఈయనని ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు, పీడిత ప్రక్షాళన ఉంచింది ఎవరు అని అంటే అది మార్క్సిజం, లెనినిజం, ఈనాటి విప్లవోద్యమాలు. ఆ రోజు రామనరసేను కాల్చి చంపారు చిలకలగుట్ట అడవుల్లో. రామనరసేను కల్లారా చూసిన నాగన్న అన్నామరుడురా మన రామనరసేయ అని ఒక అద్భుతమైన పాట రాశాడు, పాట పాడాడు. నాగన్న అనంగానే మొట్టమొదటిసారి గుర్తొచ్చే పాట రామనరసేయ పాట. రామనరసేయ త్యాగం నాగన్న గొంతు అలుముకున్నది కాబట్టి అంత గొప్ప గానామృతాన్ని ప్రపంచానికి నాగన్న ఇవ్వగలిగాడు. ఆ మరునాడు మూడో రోజే జంపాల చంద్రశేఖర్ని చిలకల ఇల్లందు అడవుల్లో కాల్చి చంపారు. ఉయ్యాలో జంపాలో ఈదో పిడి కూలదొయ్యాలో అని నాగన్న పాట పాడారు. ఆ అమరత్వమే నాగన్నకు సరిగమ పదనిసలయ్యాయి. వారి అమరత్వమే నాగన్నకు జీవనాడయింది. వాళ్ళ అమరత్వమే నాగన్న గొంతును అదును పట్టించింది. ప్రభుత్వాలని ప్రశ్నించడం అనేది నాగన్న గొంతుతోటి మొదలైంది. ఆయన అడవి బిడ్డల మీద రాశాడు. అడవిలో జరిగే అన్యాయాల మీద ఒగ్గు కథలు చెప్పాడు. కానూరి తాత రాసిన భాగవతం చెప్పాడు. ఎప్పుడో పోయిన నాగర్ లాంటి మహానుభావులను కూడా నాగన్న గొంతుతోటి బుర్రకథ చెప్పి మనల్ని ఉర్రుతలు ఊపించాడు. నాగన్న రైతు పాట పాడాడు. ఈ శిల్పులు ఎవరో, ఈ కూలీలు ఎవరో, ఈ అద్భుతమైన చక్కడాలు చెక్కిన వాళ్ళు ఎవరని శిల్పుల మీద పాట రాశాడు. నాలాంటి వాళ్ళు ఎల్లన్న మీద పాట రాస్తే నువ్వు ఎత్తిన జెండా మరవబోము ఎల్లన్న, నీ నెత్తురు గుండెల కత్తుకుంటాం ఎల్లన్న అని పాట పాడాడు. ఇలా 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర మొత్తం కూడా విప్లవోద్యమ చరిత్రకు నాగన్న ఒక ప్రజా ప్రతినిధిగా, ఒక ప్రజా గొంతుకగా నడుస్తూ 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 ఈ మధ్య కాలంలోనే ఆగిపోయాడు. కళాకారులు చాలా మంది ఉంటారు. భయంకరమైన 2 పూటలు తినవలసింది 1 పూటనైనా తిన్నాడు. హాస్పిటల్ పోయే డబ్బులు లేకపోతే అలా రోగంతో మంచం మీదే పడి ఉన్నాడు. ఉండటానికి ఇల్లు లేకుంటే ఆ కిరాయి ఇంట్లో పూరి గుడిసెల్లో కూడా జీవించాడు. చీరల్లో నీళ్లు లేవు, చెరకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, గొంతుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన నీళ్లు, కళ్ళల్లో నీళ్లు లేవు. ప్రపంచంలోని అందరూ పాడుకునే పాట శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. ఈ మధ్య కాలంలో నాకు భయంకరమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈ కాలు, ఈ చెయ్యి పడిపోయింది. మాట కూడా కొంతకాలం మెమరీ పవర్ కూడా దెబ్బతిన్నది. కాబట్టి ఒకనాడు పాడినట్టుగా నేను పాడలేకపోతున్నాను. పాటే నా ప్రాణము
పాటేనా జీవితం ప్రకృతిచ్చిన వరము స్వరమే నా బలం ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణము పాటే మా ప్రాణము పాటే నా జీవితం కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా ఉరికంపం మీద నిలిచి ఉషోదయం పాడనా పాటే మా ప్రాణము పాటే మా జీవితం ప్రకృతిచ్చిన వరము స్వరమేలే మా బలం. అనిపిస్తాని అనుకోలేదు. తన 1957లో పుట్టిండు. నేను 1953లో పుట్టినా. నాకు తనకు 4 సంవత్సరాలు డిఫరెంట్. నాకంటే 4 సంవత్సరాలు చిన్న నాగన్న. ఇంతలో మా గురించి తను చెప్తాడు అనుకుంటుంటాం, కానీ చిన్నవాళ్ళ గురించి పెద్దవాళ్ళు చెప్పడం అనేది అది కష్టమైన పని. అది హృదయ ఘోష. మనకి విడిచిపోతున్న బంధం రేగు బంధం ఎలా చిన్నవాళ్ళు పోయితే బాధపడతాము. అది ఉద్యమంలో ఏ తీరుగా నడిచినా మన బంధం అనేది చిన్న బంధం పెద్ద బంధం ఉంటుంది. అది మొట్టమొదట మా హృదయాన్ని కలిసివేస్తున్నది. తాతగారు పోయినాడు, ముత్తాతలు తాతగారు ముత్తాత పోయితే పోయిందే అని చూసిందాను. తోటి సహచరుడు రామారావు తను హఠాన్మరణం రావడం వల్ల ఒక కళాకారుడికి ఇంకో కళాకారుడు ఎడమ చేయి కుడి చేయి లాంటిది. ఒక కళాకారుడు నుంచి ఇంకో కళాకారుడు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అది ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. తన కోసం కాదు, పాట ప్రజల కోసం, ఇది మన కీర్తి ప్రతిష్టల కోసం కాదు, ఇది జనజీవితాల కోసం అంకితం అనేది పాట. తను ఇచ్చుకున్న ఆయుధంలో ఒక గొంతు ప్రజలకు దాన్ని అంతర్ధానం చేస్తాం. మనకున్న శక్తి అలా ఒక గొంతు ఉంటే ఆ గొంతుని ప్రజలకు అందిస్తాం. ప్రజలు ఏ విధంగా స్పందించినా మన గొంతులో ఒకరు స్పందిస్తే చాలు. మన పాట విన్న తర్వాత ఒకరు స్పందించినా చాలు అనేది కళాకారుడు కోరుకుంటాడు. దీంట్లో మనకు నాగన్నని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైంది. 1972లో అర్సపల్లిలో ఆర్ఎంటి గారు ఇక్కడ నిజామాబాద్లో ఆరంభించిన ప్రజా కళామండలి అనేకమైన నాటికలు వేసి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 75 తర్వాత అరుణోదయ ఆరంభించినప్పుడు ప్రజా కళామండలి అందులో విలీనం చేసినాం. అప్పటి నుంచి నాగన్న మొట్టమొదటిసారి మాకు గాంధీ మెడికల్ హాస్పిటల్లో పరిచయం అయింది. 1972 రాష్ట్ర కమిటీ సమావేశం జరిపినప్పుడు మేమందరం అక్కడికి వెళ్ళినాం. ఇక్కడ రాష్ట్రమంతటా అరుణోదయ ఇక్కడ మేము ఆరంభిస్తున్నామనే దాంట్లో పాల్గొన్నాం. అప్పుడు కానూరి గారు ఈ అరుణోదయని వ్యవస్థాపించారు. కానూరి గారు కూడా ప్రజానాట్య మండలిలో ఒక సభ్యుడు, బుర్రకథ సభ్యుడు, బుర్రకథలో తన వంతకాడు. అప్పుడు మార్క్సిస్ట్ పార్టీ విడిపోయినప్పుడు సిపిఎం నుంచి మళ్ళీ ఎంఎల్ పార్టీలు చేరుతున్నప్పుడు కానూరి గారు అటు నుంచి ఇటు వచ్చారు. అనుభూతులు వచ్చిన తర్వాత తనకు వచ్చిన బుర్రకథ రూపంని సంగీత శిల్పి కానూరి గారు మనకు సంగీతంలో అనేకమైన పాటలు అందించారు. దాంట్లో నుంచి వచ్చిన మేమంతా నాగన్న కానీ రామారావు కానీ మేమందరం మేమందరం కలిసి ఈ అరుణోదయ కొనసాగి తను మొట్టమొదటి మేము ఒంగోలు అరుణోదయ మహాసభ జరిగినప్పుడు తన వంటశాలలో ఉన్నప్పుడు వంటల బాధ్యత ఉన్నట్టుండి నేను వేదిక మీద లాల్ జెండా పాడితే వంటగది నుంచి బయటకు వచ్చి నిలబడ్డాడు. పాటంతా అయిపోయిన నన్ను కలిసి ఒక కళాకారుని
తన గొంతుతో ఇంకో కళాకారుని నాగడం గొప్ప అని. మొట్టమొదటి ఒక కళాకారుని లాగాలి, ఆ తర్వాత ప్రజల్ని లాగాలి. కళాకారుని అభినందించాలి. అది కళ యొక్క ప్రాధాన్యత ఉంటుందని నాగన్నకు ఒక ఈర్ష్య కానీ, ఒక వ్యక్తి మీద కళల మీద కానీ ఆ భావం లేకుంటే అందరూ నా వాళ్ళే పాడేటోళ్ళని ఒక భావం నాకు తెలిసిన తర్వాత వరంగల్లో భగత్ సింగ్ నాటిక బిఎన్బి గారు రాసిన నాటికని పీడిఎస్ మహాసభలకు ఉయ్యాలో జంపాలో నృత్యం వేయించినప్పుడు రామారావు నాగన్న కింద ఉండి ఆ నృత్యంని నాటకం చూసి మా మేకప్ రూమ్లోకి వచ్చి వాటేసుకున్నాడు. ఇంత బ్రహ్మాండమైన నాటిక, ఈ ఉయ్యాల జంపాల నృత్యం ఇంత బ్రహ్మాండంగా ఉంది అని తను మమ్మల్ని వాటేసుకున్నప్పుడు అనిపించింది. కళాకారుల్లో ఈర్ష ద్వేషం ఉండకూడదు అనేది వాళ్ళు నేర్పించారు. ఇదే ఇప్పటివరకు స్టేట్లో నాగన్న ప్రవర్తించింది తన పాటల్ని ఇప్పుడు వినే అవకాశాలు ఎక్కువ లేవు, ఆనాడు లేవు. ఈ 10 మంది వింటేనే అది ప్రపంచం విన్నట్టు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, రికార్డింగ్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా వచ్చినాయి. నిజామాబాద్లో మొట్టమొదటి తొలి విప్లవ కవి బిఎన్బి గారు రాసిన పాటలు నేను పాడుతున్నప్పుడు అది ప్రపంచానికి తెలియలేదు. మాకు అప్పుడు మీడియా లేదు. తను అప్పుడప్పుడే కూర్చుండి కాగితం మీద రాస్తే మేము అప్పుడే పాడినాం. పాటలు జంపాల మీద రాసిండు. ఇంకా చాలా అనేకమైన పాటలు బిఎన్బి గారు రాసిన పెద్ద గొప్ప కవి మన నిజామాబాద్లో ఉన్నారు. అయితే నిజామాబాద్ ఏం తక్కువ లేదు అనేది కూడా సంగీతంలో నాటకరంగంలో కానీ మనకు ఉన్నాయి. వాటి జోలికి పోకుండా నాగన్న నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి, నిరాడంబరమైన జీవితం. తను కూడా ఎక్కడైనా పోయితే బట్ట చరిత్ర పరిణమాయే మరటు మన్నవి స్మృతుల్ మరపురావు మీ విధానము చారిత్రకావసరము అది వెలుగు జ్యోతి విప్లవ ఫలానా సదా వెలుగు జ్యోతి అంజలి ఘటించి పాడేదా అంజలి ఘటించి పాడేదా కళాకారుల జీవితాలు అనుకున్న ఆరోగ్యం రాలేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు, జరుగుతుంది అనే దాన్ని లక్ష్మణ్ కూడా చెప్పడం జరిగింది. నాగన్న నేను సిపిఎంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఇద్దరం కూడా ఈ రోజుకు సభ్యులుగా తను 3 తారీఖు వరకు కూడా తను మరణించే వరకు కూడా రాష్ట్ర కమిటీ సభ్యులు ఇద్దరం. పార్టీకి ప్రజల కొరకు నమ్మకమైన వ్యక్తి. తనకి ఎన్ని కష్టాలు వచ్చినా నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజల కొరకే ఉంటాను, ప్రజల కొరకే పాడతాను, ప్రజల కొరకే రాస్తాను అని నాగన్న మన ముందు అందరికన్నా ఆదర్శంగా కనిపించాడు. అయితే మిత్రులారా, ఈ దేశంలో మార్పు కోరుకుంటున్నాం. ఆనాడు బ్రిటిష్ వారి నుంచి రాజ్యాన్ని మనం ఇక్కడ సంపాదించుకుందాం, ఈ దోపిడీదారులను పంపిద్దామని ఆనాడు ఎందరో మంది ఉద్యమకారులు, ఎందరో మంది కళాకారులు స్వాతంత్ర ఉద్యమంలో మనకు త్యాగాలు చేసిన వాళ్ళు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈనాడు ప్రపంచాన్ని అంటే బాగా వెళ్తున్న సినీ ఫీల్డ్ కూడా ఆనాడు అభ్యుదయ భావాలు లేదా మార్పు, ప్రజల బాగు కొరకు మార్పు,
ప్రజలకు ఎట్లా ఇవన్నీ మార్పులు తీసుకురావాలి. ఒక దిక్కు ఆకలి చావులు, లక్షలాది మంది ఆకలితో చస్తున్నప్పుడు ఈ ఆకలి ఎట్లా తీరుస్తాము అని చెప్పేసి ఇక్కడ కళాకారులు కానీ ఉద్యమకారులు కానీ ఎందరో పనిచేయండి. దాని తర్వాత వచ్చిన శ్రీకాకుళం పోరాటం. శ్రీకాకుళం పోరాటంలో ఏమిటి శ్రీకాకుళం పోరాటం? గోదావరి పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, ఇవన్నీ కూడా మన బతుకులలో మార్పు తీసుకురావడానికి ఒక చిన్న మార్పు. సంపద అంతా ఒక దగ్గర తెలుస్తుంది. ఆ సంపద అందరికీ చెందాలి, అందరికీ పంచాలి అని చెప్పేదే ఆరాటం, పోరాటం. అది నాగాన పోరాటమైనా ఆరాటమైనా ఆ పాటలలో అయ్యో నా ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలి, 2 పూటల తిండి ఉండాలి, హాయిగా బతకడానికి ఇక్కడ భారత ప్రజలు అందరూ కూడా ఉండాలనే ఒక తపన ఇలా కళాకారులు అందరూ కూడా వాళ్ళ పాటలలో చూసినా, సాహిత్యంలో ఎక్కడ చూసినా కళాకారులకు అందరూ కూడా ఈ ఉద్యమాలను ప్రజల్ని అంటిపెట్టుకోవాలనే ఒకటి ఉంది. ఇవాళ చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా వాడు ఆయుధాల కొరకు ఇద్దరికి అమ్ముతాడు. అక్కడ పాకిస్తాన్కి అమ్ముతాడు, ఇక్కడ భారతదేశానికి అమ్ముతాడు. అక్కడ వేరే దేశాలకు అమ్ముతాడు, వాళ్ళ దేశాల మధ్యన కొట్లాటలు పెడుతుంది, కంపెనీలే దాన్ని చేస్తుంటాడు. వాడు నిన్న జరిగిన యుద్ధంలో, ఇరాన్ యుద్ధంలో ఒక పసిపిల్లల డబ్బాలు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు, నగరూప రాక్షసుడే కాదా అంటే ప్రజలు పాలకులు లేకుండా పిల్లలు ఆకలితో చస్తూ ఇవాళ ఆఫ్రికా దేశంలో చిన్న చిన్న కనీసం ఆ దేశాలు ఏంటంటే స్వతంత్రంగా మేము బతుకుతాం, మాకున్న సంపద మాకు కావాలి అని చెప్తే ఆ దేశాల మీద ఇవాళ సామ్రాజ్యవాద దేశాలు, అమెరికా లాంటి దేశాలు, అక్కడ ఉన్న కంపెనీలు అక్కడ పాలన కూడా అందియకుండా ఆ పిల్లలు ఆకలితో చావడానికి కారణమవుతుంది. వీళ్ళని రాక్షసులు అందామా? రాక్షసులు మంచివాళ్ళు, వీళ్ళు ఒక దుర్మార్గులు. వీళ్ళని నిజంగా మనకు అవకాశం ఉంటే వీళ్ళను నడి బజార్లో వృద్ధి అవ్వాల్సిన అవసరం ఈ దేశంలో. ఇక్కడ నిన్న మొన్న మనకెంతో దేశం ఇది అన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ అవుతుంది అనుకుంటే సాల్వ్ కాకుండా ఇవాళ వెలుగుతున్నంత 120 మంది 150 మంది నుంచి ఇంకొక 40 మంది ధనవంతులైన, అంటే 160-180 మంది ధనవంతులు. మిగతా వాళ్ళు 100 కోట్లు 200 కోట్లని వారందరూ దివాలా తీసే స్థితే ఉంటుంది. ఒక దిక్కు చూస్తున్నాం మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్లు ఉన్నారు, బాగా ఉన్నాయి. కానీ ఇక్కడ రోగులు ఉన్నారు. ఈ రోగులకు కనీసం మందులు అందించగలిగిన స్థితి ఇవాళ అక్కడ శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లకు లేదు. ఈ పిల్లలను కాపాడాలి అనే ఒక తత్వం లేదు. ఎందుకు? ఈ పెట్టుబడి దాని లేదా సామ్రాజ్యాల వాళ్ళు ఏదైతుందో వాళ్ళ లాభాల వేటలోనే ఉంటుంది. ఆ లాభాల వేటకు ఇక్కడ ప్రజలందరికీ కనీసం అవకాశాలు కల్పించాలి అనేది అంటున్నాం. ఇవాళ డిగ్రీలు, ఇంజనీర్లు, పీజీలు, శాస్త్రవేత్తల్లో ఉన్న వాళ్ళు ఇవాళ కనీస అవసరాలు తీరకుండా 5,000కు 10,000కు లేదా 15,000 20,000కు ఉద్యోగాలు చేసే స్థితి ఇవాళ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇవాళ కంపెనీలు, విదేశీ కంపెనీలు ఇక్కడ చూస్తున్నాం. అది భారతీయ జనతా పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టిఆర్ఎస్ అయినా, విదేశీ కంపెనీలు రండి 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 అని అంటున్నాయి. ఒక్కనాడు బ్రిటిష్ వాడు వచ్చి మనం 200 సంవత్సరాలు అణచిపెట్టాడు, మన దోపిడీ గురి చేశాడు, మన ఆకలికి రోగాలకు అన్నింటినీ గురి చేసింది ఆనాడు. ఈ కంపెనీలు ఇవాళ మళ్ళీ రమ్మని మన పాలకులు వీళ్ళు దోచుకోవడానికి, వాళ్ళకు దోచిపెట్టడానికి ఈ పాలకులు అంతా మందుల కంపెనీల వాళ్ళని ఇస్తున్నారు. అవి ప్రజలకు ఉపయోగపడేది నకిలీ మందులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉద్యోగాలు 150 ఉద్యోగాలు కల్పించడానికి కోట్ల రూపాయల పెట్టుబడులు, మన భూములు, మన అన్ని రైతుల దగ్గర నుంచి గుంజుకొని చేస్తున్నారు. రైతులకు సంబంధించిన అయ్యా ఒక పార్లమెంట్ ఏదైతే నమ్ముకుంటున్నావో మాకు గిట్టుబాటు ధర, మాకు కనీస అవకాశం ఉన్న దాన్ని మీరు అక్కడ రూపొందించండి, పార్లమెంట్ లో చట్టం చేయండి అని చెప్పేసి అక్కడ ఢిల్లీ దగ్గర 700 మంది బలిదానాలు ఇవ్వాలని వచ్చింది. ఆ చట్టాలను ఎంత తీసుకున్నానని మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ తీసుకొస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఇవాళ అన్ని అవకాశాలు ఉన్నాయి, మనకు నదులు ఉన్నాయి. ఒక దిక్కు 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. దాన్ని ఎందుకు ఆనకట్టలు కట్టేసి దాన్ని నీళ్లు అందించగలిగలేదు. 60% భూమి ఇవాళ పడావుగా ఉంటుంది, నీళ్లు అంచలేదు స్థితి ఉంది. ఇవాళ యువకులు డిగ్రీలు చదివిన విదేశాలకు కొట్టలేకపోయిన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లల్ని వదిలేసి ఇవాళ ఒక్కొక్క ఊరు నుంచి 600 మంది 700 మంది బయటకు విదేశాలకు పోతున్నారు. అక్కడ అయిన తర్వాత కూడా కనీసం మంచి బతుకుందంటే 14 గంటలు 15 గంటలు పనిచేయవలసిన స్థితి ఇవాళ ఈ పాలనలు కల్పిస్తుంది.
ఈ పాలకుల స్థితిని మార్చుకోవడానికి ఈ ఉద్యమాలు, ఈ పాటలు, ఈ ఆరాటం అంతా కూడా, నాగన్న ఆరాటం అంతా కూడా అదే. కాబట్టి మనం ఈ కళలు ఏం చేయాలంటే మనిషిని ఉత్తేజపరుచుకుంటారు, పోరాటానికి ఉసుగలుపుతుంటారు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ దూరం ఎట్లా దోపిడీ చేస్తున్నారు, ఎట్లా ఇబ్బంది చేస్తున్నారు, దాన్ని మనుషుల్ని అరే నువ్వు మనుషురా, నువ్వు బతుకు, నువ్వు ఆ పోరాటం చేయు, పోరాటం చేసే పోరాటం చేసి సావు కానీ, ఆకలితో చావకు, రోగాలతో చావు కానీ చెప్పేదే ఈ పాటలు, కళాకారుల వీళ్ళ తపన, వీళ్ళ ఆవేదన. ఈ ఆవేదన ఇప్పటికే దాంట్లో చాలా మంది మాట్లాడు, చాలా విషయాలు కూడా తెలుసుకోవాలి. కళలు ప్రజల్ని తట్టి లేపుతాయి. ఇందాక ఈ మధ్య కాలంలో క్రితం అనుకుంటాను, అరుణోదయ ప్రజానాట్య మండలి, ప్రజామండలాన్ని కలిపి ఒక మీటింగ్ నిజామాబాద్లో పెట్టారు. ఆ మీటింగ్లో ఒక జిల్లా జడ్జి మాట్లాడుతూ కళ అనేది ప్రజల్ని ఎట్లా తట్టి లేపుతుంది, ఎట్లా చైతన్యవంతం చేస్తుంది, ఎట్లా కళలిక చేస్తుంది అని చెప్పేసి చక్కగా తను వివరించడం జరిగింది. కళలిస్తుందంట, అంతటి చక్కటి కదలిక పాటలో దాగున్నది, ప్రజల్ని లేపుతుంది, తట్టి లేపుతుంది అనేటటువంటి విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఆ జిల్లా గురించి చెప్పడం జరిగింది. బాట లక్ష్మి చర్చట తల్లి నిర్వహించాడు. అట్లా తనకున్నటువంటి నేపథ్యం ఆ మన్మనంతో కాదు, తన తల్లి కూడా కళల్లో గొప్ప నాటకాలు ప్రదర్శించి ప్రజల మనల్ని చైతన్యాన్ని పెంపొందించడం, మనల్ని పొందడం జరిగిందని కూడా చక్కగా వివరించింది. అక్కడ ఉన్నటువంటి జడ్జి అక్కడ మాట్లాడతారని కూర్చున్న వాళ్ళు మేము ఎవరూ అనుకోలేదు. ఆమె న్యాయమూర్తి, కానీ ప్రజల పట్ల, ప్రజల కళల పట్ల, ప్రజల పట్ల కళని లేపుతున్న తీరు పట్ల ఆమె ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసం చేసింది. కళకున్న ప్రత్యేకత, పాటకున్న ప్రత్యేకత. అందుకే నాగన్న ప్రజల్ని, దేశ పౌరుల్ని, ప్రజల్ని తట్టి లేపినటువంటి చరిత్ర అనేకంగా ఉన్నాయి. గతంలో మన వాళ్ళు ఇందాక అన్ని విషయాలు చెప్పారు, కానీ ఈ జిల్లాలో నాగన్నకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లాలో ఈ వేదికలో ఇక్కడ జరుపుతున్నటువంటి ఈ హాల్లో కూడా తమ శిక్షణ కార్యక్రమాలు ఇచ్చారు. ఎన్టీఆర్ శిక్షణ కార్యక్రమాలు, శ్రీకాకుళ సాహిత్య విజ్ఞాన పోరాటం, నృత్య కళ ఉపాధి, కానూరు దాటతో కలిసి నుంచి ఇక్కడ నేర్పించడం జరిగింది. ఆ బుర్రకథ గలంలో మన జిల్లా వాసులు, మన పిల్లలు ఆనాడున్నటువంటి ఆకులారణ, అట్లాగే పద్మ, అట్లాగే ఇప్పుడు ఈ సుధా, వీళ్ళంతా కూడా టీంలో సభ్యులు చాలా బ్రహ్మాండంగా కథలు చెప్పగలిగారు. శ్రీకాకుళ సాహిత్య విజ్ఞాన పోరాటాన్ని ఎట్లా అంటే అందులో మాధుర్యం, నందారే నాది ముద్దుల భారతదేశం, తందానా దీని పేరే భారతదేశం, తరిగిట చెప్తరిత అనేటువంటి ప్రజల్ని, అందులో ఉన్నటువంటి భావాన్ని ఎక్కించగలిగారు. ఇదే కాదు, ఈ జిల్లాలో యాదగిరిన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బిరింగల్లో, నందిగల్లో కూడా ఇదే ఒక ప్రదర్శన జరిగింది. ఆనాడు నాగన్న దానికి కళారూపాన్ని ప్రదర్శించాడు. ఇందాక జయరాజన్న చెప్పినట్టు సుజలదళమని ఎంత బ్రహ్మాండంగా ప్రజల్ని ఆకట్టుకుని చైతన్యవంతం చేసింది, కదిలించింది. గురువు తల్లించినటువంటి ఒక ఆ దళంలో గొప్ప అనుభూతిని ఆ ప్రజలు అక్కడ పొందగలిగారు. అందులో రామనరసింహ పాట పాడుతుంటే అందరి కళ్ళల్లో కంటనీళ్ళు తెప్పించేటువంటి పాట నాడు నాగన్న ఆలపించిండు. నాగన్న గొంతు, నాగన్న పదం ఆ రకమైనటువంటి ఉత్తేజమైనటువంటిది, ప్రజాబుద్ధముల వైపు ప్రజల్ని కనిపించేటువంటి శక్తి సామర్థ్యాలు అందులో ఆ పాటలో దాగుంటాయి. నాగన్న గానములు ఇక్కడ ఏదైతే ఈ వేదికలో, ఈ హాల్లో నేర్పించినటువంటి బుర్రకథలను మొట్టమొదటిగా ప్రదర్శన చేయాలని అనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఏ గ్రామం అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. మా ఊరు చిన్నతాడు, ఆనాటికి అక్కడ మన సంఘం ఉంది, పార్టీ ఉంది, ఇది పక్కనే ఉంది కాబట్టి అక్కడికి పోదాం, అక్కడ బుర్రకథలతో కథ చెప్పిద్దామని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ చిన్నపిల్లల బుర్రకథ ఆనాడు ఈ అరుణగిత చిన్నపిల్లలే ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మా గ్రామ పంచాయతీ ఎదురుగా చాబి దగ్గర ఆ కథ చెప్పుకుంటే ఎంత ఆహ్లాదం, ఎంత ఉత్తేజం. ఆ ఊరంతా వచ్చి అక్కడ కూర్చొని చర్చించడం జరిగింది. అందులో ఒక పాట కూడా ఆనాడు దేవి కన్నా భార్య సుశీలక కూడా ఉంది. సుశీలక ఆడదాని జీవితం అడుగడుగున గండమైనటువంటి పాటను ఊరును కదిలించినటువంటి చరిత్రగా గా కథలో ఉంది, గా పాటలో ఉంది.
అట్లాంటి పాటలు, అట్లాంటి పదాలు, అట్లాంటి ఈ అన్నోదయ సంఘాలు లేదా ప్రజా సంఘాలకు ఉత్తేజపడుతున్నటువంటి పాట, ఆట, మాట అనేది ఇలా ప్రజా ఉద్యమాల వైపు తీసుకెళ్ళగలుగుతున్నామని చెప్పి మనం దాంట్లో చూస్తాం. అదే కాదు, ఆ టీంలో కూడా మాకు కూడా ఒక కథ చెప్పిండు. అదే ఇక్కడ కూర్చున్న నందిపల్లి గంగన్న ఇంకొక ఉపన్యాసం చేసిండు. తను నేను సామయ్య అని చెప్పేసి ఇదే శ్రీకాకుళ గిరిజన పోరాట నృత్య కులాలు పనులు చేస్తే దగ్గరపల్లి మండలం ఆ మునారాబాద్లో కూడా మేము ప్రదర్శన చేసినాం. ఇది ఆ రకమైనటువంటి వ్యవస్థలో నాగన్న ఈ జిల్లాకు చేసినటువంటి కృషి అనేకమైనటువంటి పద్ధతిలో ఉంది. ఇకపోతే ఎంపైర్ ఆ ప్రాంతం అనుకుంటాను, నన్ను రాష్ట్ర కమిటీ అన్నోదయ క్లాసులు జరుగుతున్నాయి, భూమానాన్ని ఇవ్వాలని చెప్పేసి పార్టీ నన్ను పంపించింది, ఖమ్మంకు పంపించింది. అక్కడ ఖమ్మంలో పోయిన తర్వాత నాగన్న యొక్క సింపుల్ విధానం, ఇందాక మనవాళ్ళు చెప్పారు, సాధారణమైనటువంటి జీవితం. ఆయన అన్నింటిలో కూడా చాలా ప్రజలకు అనుకూలంగా ప్రజల భక్తులు జీవనాన్ని ఎలా కొనసాగించాలన్నటువంటి విషయాలు అక్కడ మేము నేర్చుకున్నాం. పోయిన తర్వాత ఆఫీసులో కూర్చున్నాం, 8 మంది ఉన్నాం. టిఫిన్ చేసి మనం ఊరుకోవాలి కదా, బస్ ఎక్కాలి కదా, అంటే ఏం టిఫిన్ చేస్తామన్నా, అన్నం అయింది, బువ్వ అవుతుంది, గంజి చెప్పింది కదా, సరుకులు తీసుకున్నాం, దాంట్లో గంజి వేసుకున్నాం. ఆ పక్క పంట మామిడికాయ పచ్చడిని అంచుకేస్తున్నాం, దాన్ని బుక్కే తిన్నాం, బస్ ఎక్కినాం. పోయిన తర్వాత కూడా ఆ ఊర్లో తిమ్మరాయపల్లం మండలం, తిమ్మకంపేట, తాళచెరువు, ఎర్రగడ్డ ఈ చుట్టూ గ్రామాలన్నీ ఒకటి మేము తిరుగుతూ రోజుకు ఒక దగ్గర ప్రదర్శన చేయాలి. మనం ఇక్కడ మాట్లాడుకుంటుందంతా ఈరోజు అరుణోదయ నాగేంద్రను గుర్తు చేసుకుంటూ కళల గురించి మాట్లాడుతున్నాం. కళాకారిని చేసింది. నేను నిజామాబాద్ వచ్చినాక విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నాగన్న పాడిన పాట ఉయ్యాలో జంపాలో పాటతోని నేను కళారూపాలు వేయడం మొదలుపెట్టినప్పుడు నా చిన్ననాడు విన్న పాట నాకు గుర్తుకొచ్చింది. ఆ టైంలో అన్నామరుడరా మన రామనరసయ్య అంటూ క్యాసెట్లలో పెట్టుకొని వినేవాళ్ళు ఊళ్ళలో. అది చిన్ననాడు విన్న గుర్తు. ఎవరు ఈ నాగన్న అనేది నాకు అప్పటి వరకు ప్రత్యక్షంగా తెలియదు. PDSU రాష్ట్ర మహాసభలప్పుడు మేము కళారూపాలు వేసిన తర్వాత మమ్మల్ని పరిచయం చేసుకోవడానికి నాగన్న వచ్చారు. ఎంత సింపుల్ మనిషి అంటే, తనొక కళాకారుని, తనకు స్టేజ్ లో ఉన్నా నేను ఇంత చిన్న పిల్లలతో నేను మాట్లాడడం ఏంటంటే ఏ రోజు భావించలేదు. నాకు ఆయన చూస్తే ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, సామెత, సింపుల్ లివింగ్ హైలీ థింకింగ్. అంటే సాధారణంగా జీవించడం, గొప్పగా ఆలోచించడం అనే మాట చాలా చక్కగా సరిపోతుంది అనిపించింది మా నాగన్న చూసి. అప్పుడే కాదు, తను చివరికి బెడ్ మీద ఉండి తన ఆరోగ్యం క్షీణించి చనిపోయిన సందర్భంలో కూడా నాగన్న అదే లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తప్ప తను మాత్రమే జీవించడం కోసం మాత్రం ఎప్పుడు ఆలోచించలేదు. ఇక నేను 2 విషయాలు ప్రధానంగా గుర్తు చేసుకోదలుచుకున్నాను. నాగన్న నుంచి మనం ఆదర్శంగా తీసుకునేది సాధారణ జీవితం అయితే, రెండోది మన ఆరోగ్యం పట్ల మనం ఉండాల్సిన జాగ్రత్తలను కూడా ఇంకా కొద్దిగా ఆలోచించుకోవాలేమో ఉద్యమకారులు అందరూ కూడా మరొకసారి గుర్తు చేయాలనిపించింది నాకు. ఎందుకంటే నాగన్న మరణం అకాల మరణమే. ఇంతకుముందు లింగన్న చెప్పుడు దానికంటే 4 సంవత్సరాల చిన్నవాడు. ఆ అకాల మరణానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఆ ఆరోగ్యం క్షీణించడానికి దారిస్తున్న పరిస్థితులు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం బాగుంటే రేపు ఇంకా సమాజానికి ఉపయోగపడే ఇంకా ఎక్కువ ఉద్యమాలు చేయడానికి అవకాశం వస్తుంది అనేది పనిచేస్తున్న ఉద్యమకారులందరూ కూడా ఆలోచించుకోవాలనేది నా నుంచి ఒక రిక్వెస్ట్. ఇక ఈరోజు పరిస్థితికి వద్దాం. నాగన్న మన నుంచి వెళ్ళిపోయాడు. 50 ఏళ్ల పాటు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మొదలైనప్పటి నుంచి ఎమర్జెన్సీ రోజులను దాటుకొని ఈనాటి వరకు నాగన్న ఎన్నో పాటలు పాడాడు, ఎన్ని రకాలైన సమాజాన్ని జాగృతం చేయాలో అన్ని జాగృతం చేశాడు. ఆ కళను నాగన్న ఎత్తుకున్నప్పుడు ఆనాటికి కళ ఉన్న పరిస్థితి ఏంటి, ఈనాటికి కళ ఉన్న పరిస్థితి ఏంటి మనం ఒకసారి ఆలోచిద్దాం. కళ అంటే ఏంటి? అది పాట కావచ్చు, ఒక పెయింటింగ్ కావచ్చు, సమాజాన్ని తట్టి లేపడానికి కావలసిన ఏమైనా
ఒకప్పుడు తనకున్న ప్రయోజనం ఏంటి? తన వ్యక్తిగత ప్రయోజనంతో పాటు సామాజిక ప్రయోజనం ఉండేది. అంటే ఒక వ్యక్తిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం, తనను తాను సమాజానికి చూపడం కోసం ఒక కళ ఉపయోగపడితే, రెండోది ఆ సమాజాన్ని తట్టి లేపడానికి కావాల్సిన శక్తిని అందించేది కళగా ఉండేది. పాటమాని పాదాలకు వందనం, అందుకో మారునోదయ వందనం. జానపదుల నోట ఉండి జాతికే విముఖమయ్యి పాటమయ్యి ప్రతినిత్యం పల్లవింపే తల్లివమ్మ. పాటమాని పాదాలకు వందనం, అందుకో మారునోదయ వందనం. పాటమాని పాదాలకు వందనం, అందుకో మారునోదయ వందనం. పాటను నాగనాథ్ రాజుడు ఇప్పుడు బాబు విప్లవోద్యమాలకు ప్రత్యేక నాగన్న పీడిత ప్రజల కంఠస్వరం. నాగన్న నిస్వార్థమైన జీవితాన్ని గడిపాడు. నాగన్న జీవితం రేపటి పౌరులకు, కవులకు, కళాకారులకు ఆదర్శం. నాగన్న పుట్టినప్పుడు ఎలా పుట్టాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అలానే వెళ్ళిపోయాడు. పుట్టినప్పుడు ఎవరైతే ఏది తెచ్చుకోకుండా వస్తారో వెళ్ళేటప్పుడు కూడా నాగన్న ఏమీ ఆస్తిపాస్తులు లేకుండా వెళ్ళిపోయి ఈ సమాజానికి ఆదర్శమూర్తిగా నిలిచిపోయాడు. నాగన్న పాటలు చిరస్మరణీయంగా ఎల్లవేళలా మోగుతూనే ఉంటాయి. రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరలించే ఒక తార గగనమిక్కే అని చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఆ మాటల ప్రకారం నాగన్న పాటలు చిరస్మరణీయంగా ఎప్పుడూ